దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఇంకా చాలా సన్మానించాలి. భర్తలేని వారికి బట్టలు పెట్టాలని ఆశలు కానీ వచ్చే సంవత్సరం కంపల్సరీ పెడతాం. మేము అనుకున్న స్థితిలో ఈ సంవత్సరం చేసుకోలేదు. ఎవరికి ఎలాంటి బాధపడడం అవసరం లేదు. మేమైతే చేయాలని హడావుడిగా ఉంది అంటే చాలా మటుతో ఈ సంవత్సరం సరిపెడుతున్నాం. దయచేసి వచ్చిన వారికి అందరికీ షలో వందనాలు. ఎవరు ఏమనుకోవద్దు. ఏమని అనుకున్న యాగతండి మనకి మనం ఉండేది కాదు, కానీ ఈ ప్రేమ ఎడతెగినది. ఎప్పుడు మనకు కలిసి ఉండాలి. ప్రేమే జయిస్తుంది. లోపల ఆశ్రయ కానీ సైతాన్ని కానీ ఆ కార్యక్రమంలో మనం ఉంటే జయించే మన ప్రేమ కలిగి ఉంటే మనకి ఎన్నో అవార్డులు వస్తాయి, సన్మానాలు వస్తాయి, దీవిస్తాడు వరుసలు. ఈ సన్మానాలు మనం అనుకున్నాయా అప్పటికప్పుడు అనుకుని నిన్న సరుకులకు పోతే చెప్పారు పెద్ద మనుషులు. మా పెద్దలు ఏం చెప్పారు, ఇక సన్మానం ఉంటే పెద్దలు కూడా సామాన్లు తీసుకురావాలి అంటే అనుకున్నా అదే మాటలు సరుకులు తీసుకోవాలి అంటే అనుకోని టైంలో తీసుకొచ్చినాయి అన్నట్టు. అనుకోవడానికి కూడా మీరు తీసుకొచ్చారు. మధ్యాహ్నం ఇవ్వాలి సెక్రటరీ నిన్న రామారావుని ఖమ్మం తీసుకెళ్లారు సంఘ పెద్దలు. వెళ్ళేటప్పుడు బాధకరంగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు సంతోషంతో వచ్చారు. ఆ పాట మీద ఇలా అనుకుని రాలేదు. ప్రార్థన ఏర్పాట్లు ఉంటారు. వాళ్ళు చక్కని విందు తయారు ఇప్పుడే చేసి ఉంటారు. మన అందరం అక్కడికి వెళ్ళాలి. దయచేసి బైక్ ఉన్నవారు, బండ్లు ఉన్నవారు ఎవరు ఆగకూడదు. కంపల్సరీ రావాలి. కంపల్సరీ నల్లి ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయాలి. మరి కార్లు ఎంతమంది వెళ్తాం, కార్లు కూడా వెళ్దాం. ఇక్కడ కార్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉండండి. దయచేసి అన్ని చక్రంగా నిలబడి చేయగలిగిన సామర్థ్య పొద్దునైతే అటు వంట ఎక్కడం అనిపించింది. కిందికి మీదికి భోజనాలు చేయాలన్న ఆశ ఆయనలో ఉన్న ప్రార్థన అంత మంచి నాగేంద్రతో ఆశ కలిగింది. ఇవాళ నా మనసును గెలుచుకున్నాడు రాజారావు. 50 స్తోత్రాలు. అట్టి సంఘ పెద్దలు 50 ఇచ్చినందుకు వందనాలు. 50 తల్లి సంతోషకరంగా మనం పంచుకునేది ఇదే అమ్మా. ఏది మన వెనక మనం చేసిన క్రియలు కానీ మనం చేసిన మంచి పనులు అయ్యే మన వెనక వస్తాయి కనుక దయచేసి చిన్న కేక్ కట్టేసి ప్రార్థన చేసేసి కేక్ చిన్న విషయం. మేము మా తాతకి సేవకుడికి ఈరోజు మందిరం సన్మానం చేశాము. ఈరోజు మా 50 తరఫున సంఘ పెద్దల తరఫున మా సేవకుడికి సన్మానం చేయాలని ఇది మా ఆశ. మా మందిరానికి సన్మానం చేశాము. మా అయ్యగారు కూడా సన్మానం చేయాలని మేము కూడా ఎంతో ఆశతో ఉన్నాము. సంఘ పెద్దలుగా 50 స్తోత్రాలు. హల్లెలూయా. అమ్మగారు రావాలి. మరి ఈరోజు మన 50 మందిరాన్ని గణపరిచాము. ఈరోజు మందిరాన్ని గణపరిచినట్టుగా మరి ఈరోజు స్థానిక సేవకుడిని ఈరోజు మన మధ్యలో మరి అన్ని విషయంలో మనకి తోడుగా ఉంటాడు. అన్ని విషయంలో మనకి మంచి విషయాలు చెప్పుకుంటా మన సేవలో నడిపేటకి ఉన్నాడు. కాబట్టి అలాంటి సేవని కోరుకుని సేవకుడిని మరి 50 నామంలో ఈరోజు మనందరినీ ఈరోజు ఇలా ఉన్నామంటే అది ఆయనకయ్యే. మరి ఈ రీతిగా నడవాలని, ఈ రీతిగా అందరం ఉండాలని ఎంతో ఆశపడుతున్నాం. ఈ కొద్ది మన యాశేశ్వర దీవితున్నా. హల్లెలూయా. చిన్న కేక్ కట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి 50 ఏళ్ళు ఆశ్రమించే పాదాలు పొందినాను. ఆయన మానవులుగా మేము కూడా తండ్రి పుట్టినరోజు
జరుగుతుంది. నీ మందిరం కూడా పుట్టినరోజు జరపడానికి కేక్ తీసుకొని వచ్చాను నాయన. 50 మినిస్ట్రీ, 50 సంఘాలు, 50 సమాజాలు, 50 నామంలో ప్రార్థన చేసే ప్రతి సంఘాలు, ప్రతి బిడ్డలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆశీర్వదించబడుగాక. అన్ని విషయాలలో నీవు మా తోడుగా ఉండి నీ మహిమ కాపుదల కృప ఈ మందిరాన్ని మహిమతో నింపి సంతోషంగా జరపడంగా మా పెద్దలను మమ్మల్ని ఐక్యత కలిసి ఈ 5 సంఘాలు మంచి ప్రేమ కలిగి నడుచుకునేలా ఒకరిద్దరు ఒకరి అయా కలిసి ఉండే ప్రాణాలను ప్రారంభించేలాగా యోనాతాను దావీదు మనసు ఎలా కలుసుకుందో అలాంటి మనసు కలిసి నడుచుకునే భాగ్యం మా అందరికి దయచేసి దీవించి ఆశీర్వదించి ఈ కేక్ కట్ చేసినటువంటి ఆశీర్వాదం కోమలించి నడిపించుకొని ఈ ఘనత మహిమ నీవే పొందమని నీ కుమారుడు రక్షకుడు యేసువా మెస్సియా నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యావే స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పంచుతా ఉంటే చిన్న కానుకలు కనపడుతున్నాం. ఆ కన్నీరు తీసుకొని వస్తుంది యూట్యూబ్లో వస్తుంది సార్. రేపు లైవ్ అయిపోయింది, ఇందాక ఇచ్చింది, ఇంకా లైవ్ అయిపోయింది, మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ వస్తుంది వీడియోస్. సృష్టి పితా సర్వోన్నత సమర్పించు సర్వసము సృష్టి పితా
ప్రార్థన. అమ్మ మీకు చివరి మాట రామారావు దగ్గర గంతే గొప్ప ఇవాళ సాయంత్రం ప్రార్థన. దాసుడు ఎంతో సంతోషం, ఆ సాక్ష్యం వినడానికి చాలు మనకి. ఆ సాక్ష్యం తీసుకెళ్ళండి లేకపోతే కింద పోయిన కింద తీసుకెళ్ళి బా, ఇక్కడ పడిపోతుంది మళ్ళీ ఈ గార్డ్కు మళ్ళా కేక్ కింద పడిద్ది, జాగ్రత్త. చీమలు బాగా వస్తాయి, మొన్నట్లే వచ్చినాయి. దయచేసి ఎంతో ఆశతో ఈ రోజు ఆయన ప్రార్థన కోరున్నాడు. మరి సంఘమంతా రావాలా, ఐదుగురు సేవకులు సంఘం రావాలి అని ఎంతో ఆశతో ఈ రోజు ఆయన ప్రార్థన కోరటం జరిగింది. మరి ఆ కోరిక నెరవేర్చడానికి మనమందరం వెళ్ళాలని మీ అందరికి మనవి చేస్తున్నాడు అయ్యగారు తరపున సంఘ పెద్ద కూడా మీ అందరికి చెప్పడం జరుగుతుందని అందరం వెళ్ళాలని ఆశపడుతున్నాం. మీకు మంచి భోజనాలు చిన్నగా తిని చక్కగా ఇంటికి వెళ్ళవా దూరం ఉన్నవారు నాదేమని వాళ్ళు ఇక్కడే వెళ్ళిపోండి. బైక్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దయచేసి నేను దూరం అని అనుకోకండి. అక్కడ కనపడ్డారు ఒకసారి చేతులు ఎత్తండి చూడాలని చూసారా? ఇప్పుడే 3 చేతులు చెప్పారా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి యావేలుగా స్వామి పాదాల పొందనాలైన రీతిగా ఇప్పటి వరకు చక్కని ఆరాధన జరిపించుకుని పొందనాలు. నీ మమకైన ఆరాధనకి నాయన అయా మమ్మల్ని అందరినీ కాపుదల కృప తోడొచ్చి ఈరోజు మందిర ప్రతిష్ట దినం మొదలుకొని మళ్ళా వచ్చే మందిర ప్రతిష్ట దినం వరకు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలని సురక్షితంగా మంచిగా ఆశీర్వాదకరంగా ఆనందంగా వచ్చని నాయన నీకు వందనాలు. ఇంకా అనేకులు అయా చేల పంట పత్తి చేలు అయా కోతులు కారణంగా రాలేకపోయారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈరోజు సాయంత్రం జరిగిపోయి నీ దాసుడు నువ్వు చేసిన మేలుకి అక్కడ మంచి ఆరాధన జరుగుతుందని సహాయం దయచేయండి. నీ కాపుదల కృప నీ పరిశుద్ధాత్మ తోడొచ్చి దీవించి ఆశీర్వదించి అక్కడికి మేము అందరం వెళ్ళడానికి ఎవరి వారు బాధ్యతగా సేవకులు బాధ్యత తీసుకొని సంఘాలను తీసుకొని అక్కడ ఎదురుని కాపుదల కృప తోడించండి, దీవించండి, ఆశీర్వదించి నీ భయపత్ర నిలబడి నాయన. ఈరోజు సంతోషంగా అందరి ఆనందపరిచినది మీకు వందనాలు. ఆనందంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా నీ మహిమకరంగా అందరూ రుణులని సహాయం దయచేయండి. మా ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలం దయచేయండి, గొప్ప ధన్యత దయచేయండి, ఆశీర్వాదం కుమ్మరించండి. మీ శిరోరెక్కలతో బలహీనతను బాగు చేయండి. అయ్యా ఆది లక్ష్మిని ఒక్కసారి గుర్తు చేసుకోండి నాయన. మీ శిరోరెక్క ప్రవేశించి అవి బీపీ డౌన్ కాకుండా నీ కావదల ప్రభుత్వం అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా బలహీనత ఉంటే మీరు బాగు చేయండి. అదే రామారావు కూడా సంతోషంగా ఉంచుకుని అడుగుతున్నా. అందరినీ ఆత్మతో నింపి దీవించి ఆశీర్వదించి నీ కాపుదల కృపని పరిశుద్ధాత్మ ఈ 5 సంఘాల మీద వచ్చి నీ మహిమతో నింపి ఇక 50 సమాజాలు అందరినీ దీవించి ఆశీర్వదించు. అయ్యా నీ దాసుడు బెనిశిష్యులు గారి విషయం ప్రార్థన చేస్తున్నా. అయ్యా అంత తగ్గ పశు కింద పడి దెబ్బలు తగిలి దాసుడు బాధలు ఆ బిడ్డ మీరు బాగు చేయండి, దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యం దయచేయండి. అలాగే మా పెద్ద మనవుడు లక్కి విషయం ప్రార్థన చేస్తున్నా. కుమారుడు కూడా తండ్రి అయ్యా హాస్పిటల్ తిరుగుతున్నారు, చాలా దెబ్బలు కలిగి ఉన్నాయి. ప్రార్థన చేసి సేవకుని ప్రార్థన ఆలకించి ఆయన ఆ చిన్న బిడ్డని దీవించి ఆశ్రయించి శక్తి బలమును ఆరోగ్యము ఈ సంఘం ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని ఆశీర్వదించి నీ మహిమతో నింపి ఆ పొడులని బాధలను నీ కాపుదలతో అడుగుతున్నా. దయగలిగిన మన ఆయన పరిశుద్ధుడా ఏ సంఘంలో కానీ ఎలాంటి బాధ రాకుండా మీరే కాపాడి దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపి నడిపించుకొని గొప్ప ధన్యతలు కుమరించుకొని మీరంతా ఒక్క దాంట్లో ఒక తల్లి పిల్లల వలె ముందుకు నడిచి నీ సైన్యం సేవ
బిడ్డలు కానుకలు అర్పించున్నారు. ఇచ్చిన హస్తములు దీవించండి, ఆకాశంతో తెరవండి, పట్టుదల విశ్రామ కొమ్మరించండి, 10,000 మీరు మీరు దీవించి ఆశ అయాలైనా అయా బిడ్డలు తండ్రి ఎంతో హెచ్చించి అయా తండ్రి ఈ మందిలో పరిస్థితులు అయా వంటలకి భోజనానికి కావలసిన సదుపాయం చేసి ఇచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపి నడిపించుకోమని, అలాగే అందరూ దాటి నడిపించి నీ మహిమతో నింపమని అనిపించుకున్నా. దగ్గర మాత్రం నీ వందనాలు చేసి ఇప్పటి వరకు ప్రార్థన జరిగింది కానీ నీ మహిమతో మహిమతో నింపి నడిపించుకొని సంతోషంగా మాకు వచ్చే సంవత్సరం వరకు ఉన్నట్టుగా సార్ దయచేసి దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ నీవే పొందమని నీ కుమారు నాక్షకుడు యాస్వామి నామాన్ని అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పోషితపరచబడదు, నీ రాజ్యం వచ్చింది, నీ చిత్తపరలో వివిధ భూమి మీద నెరవేరు. మందిని ఆనందం దయచేసి మరణము క్షమించడం శోధన తెగదు, ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. తండ్రి అయిన యావే ప్రేమకు సవాసం కూడి వచ్చిన మన అందరికీ తోడు నేనేగా తెలుసు. అందరికి షలోమ్ 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 షలోమ్. బాబాయ్ మైక్. థ్యాంక్ యూ.